ఒకడంట ఇల్లు అమ్మకానికి పెట్టాడంట. ఇల్లు అమ్మకానికి పెట్టాడంట. మీలాంటోడు కొనటానికి వచ్చాడు. కాస్త రేటు తక్కువలో వచ్చేసరికి ఎగబడ్డాడు. ఆ ఇల్లు అమ్మేటప్పుడు ఇల్లు అమ్మేవాడు అన్నాడట, ఇల్లు మొత్తం చూపించి, ఇదండి ఇల్లు, రేట్ ఇంత, అయితే ఒక్కటి, ఈ ఇల్లు మొత్తం అమ్మేస్తా తక్కువ ధరకే, కానీ ఈ ఇంట్లో ఈ మేకు ఉంది చూసావా, ఈ మేకు గోడ కొట్టిన మేకు, ఇది మా ముత్తాత కొట్టిన మేకు. స్తోత్రం. ఎవరు కొట్టిన మేకు? మా ముత్తాత కొట్టిన మేకు. ఈ మేకుని మా ముత్తాత పీకల, మా తాత ఈ మేకుని పీకల, మా నాన్న కూడా పీకల, ముగ్గురు ఆ మేకును పీకలేదు కనుక నేను కూడా పీకల. కాబట్టి ఆ మేకు మాత్రం అమ్మను. స్తోత్రం. ఆ మేకు మాత్రం నా కిందే ఉండాల. నేను ఆ మేకు సెంటిమెంట్, నాకు ఆ మేకును చూస్తే నాకు మా నాన్న గుర్తొస్తాడు. ఆ మేకును చూస్తే నాకు మా నాన్నను కన్నా నాన్న, మా తాత గుర్తొస్తాడు. ఆ మేకును చూస్తే నాకు మా ముత్తాత గుర్తొస్తాడు. అందుకని సెంటిమెంట్ కోసం ఆయన నాటిన మేకుని నేను పీకల. కాబట్టి నేను ఇంటి మొత్తాన్ని అమ్ముతున్నా. వాస్తవంగా 20 లక్షల ఇల్లు 10 లక్షలకే అమ్ముతున్నా, పోతే పోయింది. కానీ ఆ మేకు మాత్రం నేను అమ్మను. అది నా కిందే ఉండాలి అంటే వాడు ఆలోచించుకున్నాడు. ఆ మేకుదేమని మేకు నేను చేసుకుంటాడు వాడు. 20 లక్షల ఇల్లు 10 లక్షలకే వస్తుంది కదా, ఏం పర్లేని కొనేశాడండి. కొనేశాడా? ఇప్పుడు ఇల్లు మొత్తం కొన్నోడిది, మేకు మాత్రం అమ్మినోడిది. స్తోత్రం. ఇక వీడు ఆ మేకును ఆధారం చేసుకొని మధ్యరాత్రి పోయి తలుపు కొడతాడు. ఈ జామున ఎవడు రాని తలుపు తీస్తే ఈడే అమ్మినోడు. ఏంది? మేకు. నా గుండె చెదిరింది. మేకును చూస్తే కానీ మా నాన్న గుర్తురాడు. ఇప్పుడు నాకు మా నాన్న గుర్తొస్తే నాకు ఆదరణ కలిగిద్ది. తలుపులు తీసి చూసుకోపో. ఈడిపోయి ఆ మేకును పట్టుకొని కాసేపు ఆ మేకును అటు చూసి ఇటు చూసి కాసేపు ఉండి, మరి మేకు కోసం వాడు రానియాల్సి వచ్చింది ఇంట్లోకి. వాడు పోతున్నాడు. ఒక్కోసారి ఫుల్గా ఇంటి నిండా చుట్టాలు ఉన్నప్పుడు వస్తాడు. మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం, ఏంది? మేకు. ఇక వాడు ఏది చేసుకున్నా వాడికి ఇంట్లో ప్రశాంతత లేదు. ఏ జామున వస్తాడో తెలియదు. ఇక వాడు భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం ప్రశాంతంగా ఉండాలి కదా. ఇక ఈడు ఎప్పుడంటే అప్పుడు పోతున్నాడు. అదేమంటే మేకు నాది అంటున్నాడు. ఆ మేకు పీకి ఇచ్చేదా అంటే మా ముత్తాత కొట్టింది అది అంటున్నాడు. నేను మేకు నమ్మలేదే నీకు. ఇదిగో కాగితాలు ఏం రాసుకున్నావు? ఇంటి నమ్మాను కానీ మేకు నమ్మలా. మేకును కదిలించడానికి లేదని రాసావుగా. వీడు ఇన్నిసార్లు వస్తాడని వాడు అనుకోలా. వస్తున్నాడే, జామును పెడితే ఆ జామును వస్తున్నాడు. ఒక్కోసారి ఈ ఇంట్లో లేనప్పుడు వాళ్ళు ఆవిడ ఉన్నప్పుడు వస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు. ఆమె తీస్తుంది. ఎవరయ్యా? మేకు. అమ్మ మేకు నాది. భార్య ఏమనుకుందో తెలుసా? ఊరిడి తెలివి తెల్లారా, మాయనేది ఎంత సోది పని చేశాడు. ఇల్లు మొత్తం కొని ఆ మేకును కొనకపోయే ఆ మేకును ఆధారం చేసుకొని ఇటు తడవకు వస్తుండే. చివరికి ఏమైందో తెలుసా? వాడి ఇల్లు వాడికి అప్పచెప్పారు. వాడిల్లు వాడికి అప్పచెప్పారు. వద్దురా, డబ్బులు పోతే పోయినాయి, ఈ కొంపలో నాకు మనశ్శాంతి లేదు. ఇల్లు మొత్తం ఓకే, 20 లక్షలది 10 లక్షల కోసం కక్కుర్తిపడి బుద్ధి గడ్డి తిని తీసుకుంటే, ఆ దిక్కుమాలిన మేకు కోసం నువ్వు ఏ జామును పడితే ఆ జామున, పగలు, మధ్యాహ్నం, రాత్రి, నేను ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అదేమంటే మేకంటుంటివి, ఏమనలేకపోతున్నావు. కాబట్టి వద్దురా, నాకు ఈ కొంపే వద్దని ఖాళీ చేశాడు.
వాడు తెలివి చూడు, వాడు అందుకే ఆ మేకును పెట్టింది. ఎందుకు? 20 లక్షల దాన్ని 10 లక్షల కక్కుర్తి పడి కొంటున్నాడు, వీడి దగ్గర ఒట్టిగా కొట్టేయాలని. ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్, ఒక్కటి చాలండి వాడిది, ఏదన్నా ఒకటి చాలు నీ దగ్గర మేకులాగా. ఇల్లు మొత్తం దేవుడిదైనా సరే ఆ మేకు కోసం వస్తుంటాడు ఆ సిగ్గులేనోడు. ఎవరాడు? సాతాను. అన్నీ బాగున్నాయి, అక్రమ సంబంధం ఒకటి ఉంది. ఆ మేకు చాలు వాడికి. వచ్చి ఇంట్లో కూర్చుంటాడు వాడు. ఏందిరా అంటే మేకు నాదండి అంటాడు. అక్రమ సంబంధం చాలు. నేను అందుకే చెబుతున్నాను, చర్చికి వచ్చి ఎన్ని ముసుగులేసినా, చర్చికి వచ్చి ఎన్ని భక్తి మాటలు మాట్లాడినా, మనం మన పద్ధతులు మార్చుకోకపోతే, మన క్యారెక్టర్ని సరి చేసుకోకపోతే, ఇప్పుడు తేడా పడినోళ్ళు ఎవరు ఉండరండి. తేడా పడినోళ్ళు ఎవరు ఉండరు. మంచో చెడ్డో తెలుసో తెలియకో లోకంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో గడ్డి తినో మంచో ఏదో అయ్యి తేడా పడతారు. నా పాయింట్ ఏంటంటే, పడ్డ దగ్గర ఉండొద్దు, దిద్దుకుంటావా లేదా, అది పాయింట్ ఇక్కడ. బాగుపడాలని నీకు ఆశ ఉందా? ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ఉందా? అట్లయితే నీ గుడారంలో నుండి శాపగ్రస్తమైన దాన్ని తొలగించు.